క్యూటీ అసలు కాల్ కింద పెట్టట్లేదు. కన్నా, హౌ డు యూ ఫీల్? యాక్చువల్గా మేము పార్క్కి రావాలి అనుకొని రాలేదు. చెప్పాలి, ఇప్పుడు చెప్పకపోతే నేను ఇంకెప్పటికీ నీ గురించి చెప్పలేను. నేనేం చేసినా లోక కళ్యాణం కోసమే. తెలుసు. చాలా గడ్డిలోని షూ తీసేద్దాం, అదే ఎలా రియాక్ట్ అవుతాడు చూద్దాం. కన్నా 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 అచ్ క్యూటీ క్యూటీ అచ్ క్యూటీ క్యూటీలు క్యూటీలు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ సునీల్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు సదక్షతో ఫస్ట్ టైం ఉడా పార్క్ వచ్చాము. పేరు మారింది అనుకుంటా, నాకు తెలిసినప్పుడు అది ఉడా పార్కే. సో సదక్ష చూడండి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అన్నీ చూస్తున్నాడు. కెమెరా చూడట్లే, మామూలుగా అయితే కెమెరా బాగా చూస్తాడు కదా. చెట్లు, ఈ చుట్టూ చాలామంది జనాలు ఉన్నారు కదా, అవన్నీ చూస్తున్నాడు అనమాట. సో అస్సలు కెమెరా వైపు చూడట్లేదు. ఇదిగో అటు ఇటు తిరిగిపోతున్నాడు. కెమెరా వైపు తప్ప అన్ని వైపు చూస్తున్నాడు. సో సదక్ష ఈరోజు ఎలా ఎంజాయ్ చేయబోతున్నాడు, ఎంత ఎగ్జైట్ అవ్వబోతున్నాడు, మాతో పాటు మీరు కూడా చూడండి. కమ్ ఆన్. ఫస్ట్ టైం గ్రాస్, ట్రీస్ ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. కింద వదిలేస్తాం, షూ తీసేసి వాడిని గడ్డిలో వదిలేస్తాం అనమాట. వాడు ఎలాగ రియాక్ట్ అవుతాడు, ఏడుస్తాడా గుచ్చుకుంటుందని, లేకపోతే హ్యాపీగా దొరుకుతాడా, కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాం మేము కూడా. అంటే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు చూద్దాం. కన్నా కన్నా వచ్చి ఇక అటు ఇక కన్నా జుట్టు వదలరా నువ్వు. కన్నా, how do you feel? First of all, I am very much immersed in enormous euphoria to express my heartfelt greetings to you all. ఇంద్ర సినిమాలో చెయ్యి పెట్టినట్టు ఎలా పెడుతున్నాడు. నేను మోహన్ చూడు ఎలా పెట్టాడు. నచ్చలేదా గడ్డి? షూ తీద్దామా? గుచ్చుకుంటుందేమో. షూ ఉన్నాయి, గుచ్చుకుంటుంది లేదు.
చూడు కాల్ కింద పెట్టట్లేదు అది చూడు ఉండు అలా వీడియో ఉంటుంది కదా కాల్ కింద పెట్టరు పిల్లలు చూడు కాల్ కింద పెట్టడు చూడు అలా తీసేస్తున్నాడు తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తెల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తెల్లాన చూడు కాళ్ళు అలాగెత్తున్నాడు తన్నేస్తున్నాడు గ్రాస్ని. బాలేదా? వద్దులే వద్దులే వద్దులే. డాన్స్ వేస్తున్నావా? అర్రే అర్రే. సో ఇక్కడ నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. సునీల్ వాళ్ళు ముందుకి వెయిట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు? నా బంగారు కొండ చూడాలి. బాబు ఆకులు అవి కట్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ అంట. బాబు ఆకులు తింటే 2000 ఫైన్. ఆకులు తినమంటారు, ఒంటికి మంచిది అంటారు, తింటే ఏమో ఫైన్ అంటారు. ఆకులు తినమన్నది పార్కుల్లో ఆకులు కాదు. ఎప్పుడన్నా ఆకుకూరలు తినమంటారు, తింటే ఫైన్ అంటారు. బాయ్. అంతకంటే డ్యాన్స్ వేస్తాడు. గచ్చు వేడిగా ఉంది ఏంటి అని వేడిగా ఉంది. అవును, ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు. సో యాక్చువల్గా మేము పార్క్కి రావాలి అనుకొని రాలేదు. మూవీ టికెట్స్ తీసుకున్నాం. కార్తికే చెప్పాలి, ఇప్పుడు చెప్పకపోతే నేను ఇంకెప్పటికీ నీ గురించి చెప్పలేను. సో ఇది ఇదే ఫస్ట్ టైం కాదు ఇలా జరగడం. ఆల్రెడీ ఇంతకు ముందు చాలాసార్లు జరిగింది, కానీ నాకు సిగ్గులేదు. నేను సునీల్ని గుడ్డిగా నమ్మేస్తాను అనమాట. సో ఏమైందంటే 4:30 షో అని చెప్పి అస్సలు ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా చాలా ఫాస్ట్గా రెడీ చేయించి తీసుకొచ్చాడు. దారిలో వచ్చాక నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఒకసారి షో చూడు 4:30కి అని అంటే చూస్తే 6:45 షో తీసి 4:30కి తీసుకొచ్చాడు బయటికి. ఇంకా 6:45 వరకు మళ్ళీ ఏం చేయాలి, ఇంటికి దగ్గరలో కూడా లేము. అందుకే ఇంక ఈ పార్క్కి వచ్చామన్నమాట. నాన్న చూడు నాన్న ఎలా చెప్తుందో. అలా చెప్తేనే కానీ మీ అమ్మ తొందర రెడీ అవ్వదని అలా చెప్పాను. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఏం కాదు, ఇంతకు ముందు జరిగింది చెప్తే మీరైతే నవ్వుతారు. ఒకరోజు పెళ్ళికి కూడా పెళ్ళికి తీసుకెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి. అంటే తను పంపించిన కార్డులో 7 PM అని చూశాడు. డేట్ చూడలేదు, ఏం చూడలేదు. 7 PM అని చూసి ఇంటికి వచ్చి గబగబా రెడీ చేయించి తీసుకెళ్ళాడు. అక్కడేమో కళ్యాణ మండపం ఏం లేదు, లైటింగ్ లేదు, ఏం లేదు. ఏంటి ఎలా ఉంది అనేసి చూస్తే ఇంకేంటి పెళ్లి కార్డు తీసి చూస్తే అది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే పెళ్ళికి ముందు రోజు తీసుకెళ్ళాడు. సో ఇలాంటివి చాలా చేస్తుంటాడు అనమాట సునీల్. ఏమిటో మా గోవిందానికి నా మీద ఉండే అభిమానం అటువంటిది. అందుకనే గుడ్డిగా నమ్మకూడదు. పెట్టుకో పట్టుకుని నేను చెప్తాను. అంటే బేసిక్గా నాకు ఈ ఫంక్షన్స్ లేకపోతే డేట్స్, ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు అనమాట. అందుకే ఏం గుర్తుపెట్టుకోను. అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను సరిగ్గా చూడను. ఈ మూవీ టికెట్స్ అంటారా, ఇది అలా చెప్తే తప్ప
తొందరగా చేయదని చెప్పి. సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రెడీ అవడానికి చూడు, రెడీ అవడానికి 2 గంటలు పడుతుందండి, 2 గంటలు. అందుకనే అలా చెప్పాను. అసలు నేను ఏమన్నా రెడీ అయ్యానా? అంటే పాపం బయటికి తీసుకెళ్ళి ఫ్యామిలీని చాలా రోజులు అయిందండి. అందుకనే నార్మల్గా తొందరగా ఆ టైం చెప్పామనుకో, ఇంకా చాలా టైం ఉంది కదా అని లేట్ చేస్తుంది. అదే బాబుని పార్క్ తీసుకొచ్చినట్టు కూడా ఉంటది కదా అని చెప్పి అలాగా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంతే. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. ఎవరు బాబు నువ్వు? కూడా అసలు తెలీదు పార్క్ అంట. ఇంకా సినిమా టైం అయిపోతుంది, ఎంట్రన్స్ మిస్ అవ్వకూడదు అనుకొని చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది, లేకపోతే థియేటర్కి వెళ్ళి చాలా పెద్ద బిస్కెట్ అయిపోయే వాళ్ళం ఇద్దరు. ఇంకొక విషయం చెప్పి నేను ఇక్కడతో ఎండ్ చేస్తాను. నేనేం చేసిన లోక కళ్యాణం కోసం తెలుసు, అది గుర్తుపెట్టు తెలుసు. సో అలాగా ఈరోజు మాకు పార్క్కి రావాలని రాసి పెట్టుంది, వచ్చాము. సో ఏదైతే అయ్యింది లేట్గా, ఐ మీన్ తను సరిగ్గా చూడకపోయినా కానీ టైము మేము పార్క్కి వచ్చాము. కాకపోతే సదక్ష్ బాగా టైర్డ్ అయిపోతాడేమో, మళ్ళీ థియేటర్లో ఏడుస్తాడేమో నాకు కొంచెం భయం ఉంది, అంతే తప్ప ఇక్కడికి రావడానికి చాలా హ్యాపీగానే ఉంది. చూసారా, ఈ ఎండ చాలా ఎక్కువ ఉంది, వేరే దగ్గరికి వెళ్దాం. ఏం చేసినా లోక కళ్యాణం కోసం సదక్ష్ నేను ఏం చేసినా చెమటలు పెట్టేస్తున్నాయి రా పాపం ఎండ. కన్నా కన్నా చూడు నాన్న, అటు చూడు నాన్న.